అందరికీ నమస్కారం అండి. నమస్తే అమ్మ అందరికీ కూడా, వచ్చిన వాళ్ళందరికీ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉదయం నేను ఎమ్మెల్యే గారి ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు సార్ కనిపించారు. నాకు మల్లికార్జునరావు గారు కనిపించారు. సార్ రమ్మంటే, సార్ ఇలా చిన్న అమ్మ ఫౌండేషన్ తరఫున అన్నదాన కార్యక్రమం చేపడుతున్నాము, రండి సార్ ఒకసారి అని చెప్పేసి అంటే నేను వచ్చి ఇక్కడ చూసిన తర్వాత చాలా గొప్పగా చేస్తున్నారు. ఈ 7 years నుంచి చేస్తున్నారండి. ఈ వీరు వికలాంగులు, ఆయన శక్తికి మించే వాళ్ళు చేస్తున్నారు. నిజంగా చాలా గొప్ప విషయం. ఇతనికే ఇటువంటి శక్తి దేవుడు ఇచ్చినందుకు చాలా గొప్పగా ఉందండి. ఇతనికి కూడా భవిష్యత్తులో కూడా ఇలా ఎంతోమందిని ఆదుకునే శక్తిని దేవుడు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. వీళ్ళందరికీ తోడుగా మేము అందరం ఉంటాం. మీకు ఏ విధంగా సపోర్ట్ వచ్చినా సరే సపోర్ట్గా నిలబడతాం. ఈ అమ్మ ఫౌండేషన్ ఇలా మన కడనే కాకుండా అన్ని చోట్లకు విస్తరించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాను. దీనికి ఈ అమ్మ ఫౌండేషన్కి ముందుకు పోవడానికి ఈ చౌడేశ్వరి గారు, తర్వాత మన మల్లికార్జునరావు గారికి దేవుడు ఎంతో శక్తినివ్వాలి, వీరిని ముందుకు తీసుకుపోవాలి. ఒక వికలాంగులైనా సరే దీన్ని ఇంత కష్టపడి సర్వీస్ చేస్తున్నందుకు వారి యొక్క గొప్పతనానికి నా సలాం. థ్యాంక్ యూ అండి. మాతలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం మరి మనందరి కుటుంబాలకు ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. రోజున అమ్మ ఫుడ్ ఫౌండేషన్లో అంతర్జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మన అమ్మ ఫుడ్ ఫౌండేషన్లోని వృద్ధమాతలందరికీ కూడా భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అమ్మ ఫుడ్ ఫౌండేషన్ తరఫున. అలాగే మరి ఎస్ఐ గారిని ఆహ్వానించడం జరిగింది. మరి వారికి ఎన్నో రకాల పనులు ఉంటాయి. మరి ఎస్ఐ గారు అంటే మామూలు వ్యక్తి కాదు. మరి ఒక నియోజకవర్గం అంతా కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఆయన పైన ఉంటుంది. మరి మన అమ్మ ఫుడ్ ఫౌండేషన్కి ఆహ్వానం పంపించినప్పుడు వారికి ఎన్నో రకాల పనులు ఉన్నాయి. ఆ పనులన్నింటినీ కూడా మరి ఆయన సమయం కుదుర్చుకుని మరి అమ్మ ఫౌండేషన్కి వచ్చి మరి వారి చేతుల మీదుగా మరి ఈ కార్యక్రమాన్ని జరిపించినందుకు అమ్మ ఫుడ్ ఫౌండేషన్ తరఫున మరి ఎస్ఐ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.